consultant gastroenterologist in Asian Hospitals, Ongole. సో ఈ మంత్ లివర్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ వల్ల మేము కొన్ని అంటే లివర్ కార్యక్రమాలు చేయడం వల్ల పబ్లిక్కి అంటే ప్రజలకి లివర్ వ్యాధుల గురించి వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ గురించి అవగాహన కల్పిస్తూ ఈ సమావేశాన్ని డాక్టర్ గారు ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా రోజు మేము లివర్ వ్యాధుల బారిన పడిన పేషెంట్స్ని చూస్తున్నాము. వాళ్ళు ఎలాంటి కంప్లైంట్స్తో మన దగ్గరికి వస్తారంటే ఆకలి లేకపోవటం, కామెర్లు, పొట్టొబ్బరం, లేకపోతే కాళ్ళ వాపులు, సో ఇలాంటి సమస్యలతో ప్రజలు మన దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు మనం టెస్ట్ చేసి లివర్కి సంబంధించిన టెస్ట్లన్నీ చేసి ఏం ప్రాబ్లం ఉంది, లివర్కి సంబంధించిన ప్రాబ్లం ఏంటి, దానికి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి చూసి దాని పేషెంట్స్కి వివరించడం జరుగుతుంది. ఇవాళ మన దగ్గర 2 పేషెంట్స్ ఉన్నారు. సో ఇనీషియల్గా వాళ్ళు ఎలా మన దగ్గరికి వచ్చారు, తర్వాత మనం ఎలాగ శాలరీకి పంపించా అనేది క్లుప్తంగా చెప్తాను. హనుమంతరావు గారు పొట్టవాపుతోని మన దగ్గరికి వచ్చారు. ఇనీషియల్గా పొట్టవాపు మందులతో తగ్గిపోయేది, కానీ తర్వాత కాలక్రమేణా మందులు వేసుకున్న పొట్టవాపు అనేది తగ్గట్లేదు, పొట్టలో నీరు ఎక్కువ అయిపోతూ వచ్చిందనమాట. సో అలా ఎక్కువ అయిపోయినప్పుడు ఆయనకి బాగా విపరీతమైన ఆయాసం, ఫుడ్ తినలేకపోవటం ఇవన్నీ వచ్చేవి. సో దానికి మేము ఏం చేసేవాళ్ళం అంటే అప్పటికప్పుడు ఉపశమనం కోసం పొట్టలో నుంచి నీరు తీసేవాళ్ళం అనమాట. పొట్టలో నీరు తీసి పంపిస్తూ ఉండేవాళ్ళం, కానీ అది పరిష్కారం అయితే కాదు. ఆయనకి ఆ సమస్య ఎందుకు వచ్చింది, లివర్ ప్రాబ్లం వల్ల అనమాట. సో లివర్ మార్పిస్తేనే ఆ పొట్టలో నీరు రావటం అనేది తగ్గే అవకాశం ఆయనకున్నది. సో అందుకని ఇనీషియల్గా ఒక 2-3 సార్లు మన దగ్గర అలా నీరు తీయించుకున్న తర్వాత సార్ ఇలాగా మంత్లీ విజిట్కి వచ్చినప్పుడు సార్కి చెప్పాను అనమాట, సార్ ఇలాగా ఇబ్బంది పడుతున్నారు, ఆయనకి టెస్టులు చేసి లివర్ మార్పిడి చేసే ప్రక్రియ స్టార్ట్ చేద్దామని సార్కి చెప్పాను. అప్పుడు సారు నాకు తెలిసి ఇక్కడే కూర్చొని సార్ వివరించారనమాట, ఇలా చెయ్యాలి అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది, ఇలాగా లివర్ మార్పించుకోవాలంటే ఫస్ట్ కొన్ని టెస్టులు చేయించుకోవాలి, తర్వాత డోనర్ని వెతుక్కోవాలి, ఆ తర్వాత లివర్ మార్పిడి చేయించుకోవాలని సార్ చెప్పారు. తర్వాత వాళ్ళు ఏం జరిగిందనేది సార్ చెప్తారు, సార్ మాటల్లో ఎందుకు. సో అది హనుమంతరావు గారి గురించి. నెక్స్ట్ శ్రీనివాసరావు గారు, ఆయన ఫస్ట్ సంఘమిత్రాలో కోమాలో అడ్మిట్ అయ్యారనమాట. ఎందుకు అంటే లివర్ పూర్తిగా చెడిపోవటం వల్ల సీరం అమోనియా పెరిగి ఆయన తలకెక్కడం వల్ల ఆయన మన ధ్యాసలో లేకుండా అడ్మిట్ అయ్యారు. అప్పుడు ఆ ట్రీట్మెంట్తోనే ఆయన రికవర్ అయ్యారు. కానీ తర్వాత ఏంటంటే మళ్ళీ అదే సమస్య ఆయనకు వస్తుంది అనమాట. సో పద్దాకలా వస్తుంది మేడం, ఏంటి పరిష్కారం అని అప్పుడు అడిగినప్పుడు చెప్పాను, దీనికి లివర్ ట్రాన్స్ప్లాంటేషనే పరిష్కారం అని చెప్పగానే ఆయన అంతా మేము పెట్టుకోలేము మేడం అన్నారు. అప్పుడు సారు దగ్గర పంపించి మీకు చాలా తక్కువలో చేయిద్దాము అని చెప్తే వాళ్ళ అబ్బాయి ముందుకు వచ్చారు లివర్ ఇవ్వటానికి. ఇప్పుడు మీ ముందున్నారు కదా, లివర్ మార్పించుకొని ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉన్నారు. సో అదనమాట. సో ఇనీషియల్గానే అంటే మరీ ప్రాణాపాయ స్థితికి రాకముందే మనం దాన్ని కనుక్కొని మనం కరెక్ట్గా ఆ లైన్లో కనుక వెళ్తే లివర్ మార్పించుకున్నా కానీ బాగానే ఉంటారని ఎగ్జాంపుల్స్ అనమాట. సో నెక్స్ట్ అంటే మనం కనుక్కొని ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని మనం ఇక్కడ కనుక్కుంటాము. నెక్స్ట్ ప్రాసెస్ అనేది సార్ వాళ్ళు చేస్తారనమాట, అదేంటి అనేది ఇప్పుడు సార్ చెప్తారు. లివర్ సిరోసిస్ అంటారు. దాంట్లో 3 దశలు ఉంటాయి. మొదటి దశలో మాత్రలతో సరి అవుతుంది, 2-3 దశల్లో మాత్రలతో సరికాదు. అలాంటి పరిస్థితుల్లో ఓన్లీ మార్గం వచ్చి లివర్ మార్పిడి. అంటే లివర్ మారుస్తేనే ఆ వ్యక్తి లేదా పేషెంట్ బతుకుతాడు, లేదంటే అతను చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ లివర్ మార్పిడి అనేది 2వ లైఫ్ ఇచ్చినట్టు, పునర్జన్మ ప్రసాదించినట్టు. సో ఈ అవకాశం ఇప్పుడు మీకు దగ్గరలోనే అంటే చెన్నైలోనే పెద్ద హాస్పిటల్స్లో చేయగలుగుతారు. ఇట్లాంటి ఈ లివర్ మార్పిడి అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి సొంత వాళ్ళు సగం లివర్ డొనేట్ చేస్తారు. అది దానికి ఎగ్జాంపుల్ మీకు మీ ముందున్న శ్రీనివాసరావు గారు, ఆయన వాళ్ళ అబ్బాయి సగం లివర్ డొనేట్ చేశాడు.
సగం లివర్ డొనేట్ చేసిన తర్వాత ఈయన ఫుల్ లివర్ తీసేసి ఆ లివర్ అమర్చడం జరుగుతుంది. ఈ ప్రక్రియ దాదాపు 10 గంటలు, దాదాపు 20 నుంచి 30 మంది డాక్టర్లు దీంట్లో పాల్గొంటారు. ప్లస్ దీనికి స్పెషల్ పరికరాలు ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది. సో ఇది 1.5 సంవత్సరం క్రితం చేశాము. మేడం చెప్పినట్టు లివర్ చెడిపోతే అమ్మోనియా అంతా బ్రెయిన్కి వెళ్ళి కన్ఫ్యూజన్ కోమాలో వెళ్ళినప్పుడు ఈ కొత్త లివర్ పెడితే నార్మల్గా అయ్యి ఆయన రికవర్ అయ్యి ఇప్పుడు 1.5 ఇయర్గా అందరిలాగే ఉన్నాడనమాట. ఇది లివింగ్ డొనేషన్ అంటారు, అంటే సజీవ దాత నుంచి లివర్ సేకరించే ప్రక్రియ. రెండోది వచ్చి దురదృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్స్లో, ఏదైనా పెద్ద యాక్సిడెంట్స్లో బ్రెయిన్ డెడ్ అంటారు, అంటే మన మెదడు చనిపోయి ఉంటుంది, మిగతా అవయవాలన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు చాలామంది ఇలా జరుగుతుంది. ఇది బాగా అవేర్నెస్ కూడా వస్తుంది ఇప్పుడు ప్రజల్లో. అంటే బ్రెయిన్ చనిపోయి ఉంటుంది, ఆ వెంటిలేటర్ మీద పెట్టి మిగతా అవయవాలన్నీ బతుకుంటాయి. అవి 5 మందికి ప్రాణం పోస్తుంది అనమాట. ఒక లివరు, తర్వాత గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీస్ ఇవన్నీ సేకరించి వాటిని పేషెంట్స్కి అమర్చడం జరుగుతుంది. దానికి ఉదాహరణ వచ్చి మన హనుమంతరావు గారు. ఆయనకి లివర్ చెడిపోయి మా దగ్గరికి వచ్చారు. సొంత వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని అన్ని టెస్టులు చేసి రిజిస్టర్ చేశాం. ఇది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. రిజిస్టర్ చేస్తే ఆయన టర్న్ వచ్చినప్పుడు అదే బ్లడ్ గ్రూప్ ఉన్న యాక్సిడెంట్ అయిన పేషెంట్ వచ్చినప్పుడు ఆయన నుంచి లివర్ సేకరించి అమర్చడం జరుగుతుంది. ఇలాగే హనుమంతరావు గారికి దాదాపు 2 హనుమంతరావు, నేను టీచర్గా పనిచేస్తున్నాను. నాకు జాండీస్ వల్ల లివర్ అనేటువంటిది డ్యామేజ్ అయింది అనేటువంటిది ఎట్లా తెలిసిందంటే, నేను ఎస్ఎన్ ఈ హాస్పిటల్కి రావటం జరిగింది. ఈ హాస్పిటల్లో స్టమక్లోకి వాటర్ వచ్చింది. వాటర్ వచ్చి చాలా ఇబ్బందిగా ఉంది, బ్రీతింగ్ కూడా ట్రబుల్ కూడా ఉంది. అందువల్ల వచ్చేసిన తర్వాత డాక్టర్ గారు వెంటనే స్టమక్లో వాటర్ ఉంది, తీయాలి అని చెప్పి తీసిన తర్వాత మీకు లివర్ సిరోసిస్ లాగా ఉంది, మీకు వేరే హాస్పిటల్కి నేను రెఫర్ చేస్తాను, మీరు చేయించుకుంటారని చెప్పి నాతో మాట్లాడటం జరిగిన తర్వాత డాక్టర్ గారు, రజనీకాంత్ డాక్టర్ గారు గ్లోబల్ హాస్పిటల్ నుంచి మంత్లీ ఇక్కడికి వస్తున్నారు. డాక్టర్ గారు పేరు అసలు డాక్టర్ గారు వాళ్ళు తెలియదు నాకు. ఏఐజీ హాస్పిటల్లో చూయించుకున్నాను. అక్కడ దాదాపు 50-60 లక్షల దాకా ఆపరేషన్ ఖర్చు అయిందని చెప్పారు. అమ్మో మనకు అంత స్తోమత లేదని చెప్పి ఎట్లా చేయాలని చెప్పి మానస డాక్టర్ గారిని అడగటం జరిగితే, మీరు రజనీకాంత్ డాక్టర్ గారు వచ్చినప్పుడు నేను ఫోన్ చేస్తాను, మీరు రండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడికి డాక్టర్ గారితో డిస్కస్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఇస్తారా అని చెప్పి అడగటం జరిగింది. సరే నేను పోతున్నాను అంటే లివర్ మీద మనకు అవగాహన లేదు, దాని మీద అవగాహన లేదు. ఒకవేళ పేరెంట్ ఇచ్చిన, మా వైఫ్ ఇచ్చినా కూడా ఏమో చనిపోయిద్దేమో, నేను పోతా తను కూడా ఎందుకు చనిపోవటం అనేటువంటి దృక్పథంతో నువ్వు ఇయ్యొద్దులే అని చెప్పి నేనే చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఎవరని చెప్పి చెప్పించాను. నేను వస్తువు ఇది అయితే అప్పుడు డాక్టర్ గారు ఏం కాదు అది అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేము వెంటనే చెన్నై వెళ్ళిపోయి చెకప్ చేయించుకున్నాం. చెకప్ చేసిన మేడం గారు అన్నారు, మేము 2 సంవత్సరాల నుంచి రిజిస్టర్ చేయించుకున్నటువంటి దాంట్లో చాలామంది ఉన్నారు, నీకు వెంటనే ఎట్లా దొరికింది అన్నారు. 10 రోజుల్లో చేయకపోతే చనిపోతాం అన్నట్టు అక్కడ చెప్పడం జరిగింది. నా అదృష్టమో దేవుడు గాడ్ గ్రేస్ నాకు తెలియదు, కానీ నేను ఇంటికి వచ్చిన మరుసటి రోజే వెంటనే మీ లివర్ వచ్చింది, మీరు వెంటనే వస్తే వెంటనే ఆపరేషన్ చేస్తామంటే మీరు 29,50,000 రూపాయలు తీసుకోండి అని చెప్పారు. నా దగ్గర అయితే ఎక్కడ ఉంటే అప్పటికప్పుడు విషయం తెలియదు, ఎట్లా చేయాలని చెప్పి ఆడాడ ఫ్రెండ్స్ని అడుగుతుంటే అంత తెచ్చుకోలేమంటే డాక్టర్ గారు వెంటనే మీరు ఎంత ఉంటే అంత తీసుకోండి, 10 లక్షలున్నా తీసుకోండి, మీకు చేసేస్తాను ముందు, తర్వాత ఇద్దరు అని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. వెంటనే ఒక 15 లక్షలు తీసుకెళ్ళి ముందు హాస్పిటల్ పోయారు, వెంటనే చేశారు. తర్వాత డబ్బులు కూడా అందినాయి. సరే నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు అవగాహన లేకపోవటం వల్ల మనకి ఇట్లా జరిగింది. కాబట్టి నాకు ఆపరేషన్ చేసి ఈరోజు 1.5 సంవత్సరం నాకు ఒక్క కాంప్లికేషన్ కూడా రాదు. డాక్టర్ గారు ఎప్పుడు చెకప్లో ఉంటారు, ఫోన్ చేసినా కూడా వెంటనే రెస్పాండ్ అవ్వటం, ఫోన్లోనే మెడిసిన్ పెట్టడం. నేను దాదాపు నాకు ఇప్పుడు 59 సంవత్సరాలు.
నేను ఇంత మటుకి అట్లా స్పందించినటువంటి డాక్టర్స్ను కూడా చూడలేదు. అంటే నేను అతిశయోక్తి కూడా కాదు, అట్లా స్పందించి వెంటనే చెప్పటం ఈ మెడిసిన్ వేసుకో అని చెప్పి ఫోన్లోనే చెప్పటం కూడా జరుగుతుంది. అప్పుడు నేను నిజంగా నాకు ఈజ్ నాట్ ఏ డాక్టర్ లైక్ అదర్ డాక్టర్, ఇతరులాంటి డాక్టర్ కాదు, సేవా దృక్పథం ఉంది కాబట్టి ఈరోజు రోజు బతికేను, పునర్జన్మ ఇచ్చాడంటే డాక్టర్ గారికి నేను నిజంగా 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. నేను ఈరోజు బతకటానికి కారణం మానస డాక్టర్ గారు రెఫర్ చేయకపోతే ఆ హాస్పిటల్ నాకు తెలిసేది కాదు. ఆ తర్వాత డాక్టర్ గారిని నెల్లూరు అనుకుంటారు, బహుశా నెల్లూరు దగ్గర. అక్కడికి పోతే అయోమయం, వాళ్ళకేమో ఇంగ్లీషు సరిగ్గా రాదు, మనకేమో ఇది తమిళ్ రాదు. ఎట్లా డాక్టర్ గారు మీరు దగ్గర ఉంటేనే చేయించుకుంటారంటే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ 20 మంది డాక్టర్లు కలిసి ఆపరేషన్ చేస్తారు ఉదయం నుంచి సాయంత్రం దాకా. డాక్టర్ గారు దగ్గర ఉండి నన్ను పలకరిస్తూనే ఉన్నాడు. ఆపరేషన్ అయిపోయిన మరుసటి రోజు వచ్చాడు, ఆ తర్వాత వచ్చి పలకరిస్తూనే ఉన్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా ఈరోజు లివర్ డిసీజ్తో చాలామంది చనిపోతున్నారు. ఈ అవగాహన అనేటువంటిది చాలా మంచిది. నేను ఈరోజు బతకటానికి నిజంగా ఆయనకి జన్మల రుణపడి ఉండాలని చెప్పి చెప్పుకుంటున్నాను. డాక్టర్లు చాలామంది ఉంటారు, చాలామంది క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉంటాయి, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. క్వాలిఫికేషన్స్ ఉంది కాదు, హ్యూమన్ వాల్యూస్ ఉన్నటువంటి డాక్టరు అనేటువంటిది నా దృక్పథం. వాళ్ళిద్దరికీ చేతులెత్తి 2 కళ్ళులాగా నన్ను బతికించి ఈరోజు నన్ను ఈ రకంగా మాట్లాడుతున్నా అంటే కారణం డాక్టర్ గారు బతికించారు. కాబట్టి ఈరోజు నేను డ్యూటీలు కూడా సక్రమంగా చేసుకుంటున్నాను. నాకు ఎంత మటుకు ఒక కాంప్లికేషన్ కూడా రాలేదు. డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరి ముందు మాట్లాడుతున్నా అంటే నాకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి సక్సెస్ చేసి నాకు పునర్జన్మ ఇచ్చినటువంటి వారికి రుణపడి ఉంటాను. నమస్తే. సో లివర్ వ్యాధులు రావటానికి గల కారణాలు ఇందాక సార్ చెప్పినట్టు మితిమీరిన మద్యం సేవించడం వల్ల, అది కూడా బాగా ఇప్పుడు రోజుల్లో చీప్ లిక్కర్ అంటే కల్తీ అయిన ఆల్కహాల్ వల్ల. ఇంతకుముందు కొంచెం టైం అన్నా ఇచ్చేది, అంటే ఒక 10 years అలాగా ఉండేది. లివర్ ప్రాబ్లం సిరోసిస్ స్టేజ్కి వెళ్ళి లివర్ మార్పిడి స్టేజ్కి వెళ్ళడానికి టైం ఉండేది. ఇప్పుడు ఈ కల్తీ మద్యం వలన ఆ టైం కూడా ఉండట్లేదు. చిన్న పిల్లలు 25 ఏళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు 20 years 25 years వాళ్ళే సడన్గా లివర్ చెడిపోవటం. దానికి ఓన్లీ ఆప్షన్, సడన్గా లివర్ చెడిపోయిందంటే ఓన్లీ ఆప్షన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో అంత సడన్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి పంపించాల్సి రావటం అంటే ఫస్ట్ లివర్ దొరకాలి, 2 కబులు ఉండాలి, ఇన్ని ఉన్నా కానీ బాడీ సహకరించాలి. ఇవి జరిగితేనే లివర్ మార్పించడం కూడా జరుగుతుంది. సో మద్యం అనేది కల్తీ మద్యం వల్ల ఇంత సడన్గా జరుగుతుంది కాబట్టి ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మద్యం అనేది తీసుకోకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలు అడల్ట్రేటెడ్ ఆల్కహాల్ అంటే కల్తీ మద్యం. సో దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, తగ్గించడం కూడా కాదు, అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ కాజ్ ఫ్యాటీ లివర్, ఉబకాయం, ఒబేసిటీ. లావుగా ఉండటం వల్ల అండ్ దీర్ఘకాలికంగా షుగర్ ఉండటం వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది వస్తుందన్నమాట. సో ఫ్యాటీ లివర్ వల్ల లివర్ చెడిపోవటానికి దానికి కూడా ఒక 10 నుంచి 15 సంవత్సరాలు పట్టేది ఇంతకుముందు అయితే. ఇప్పుడు అది కూడా ఎర్లీగా, అంటే ఇంతకుముందు షుగర్ రావడానికి ఇప్పుడు 50-60 ఏళ్ళ తర్వాత షుగర్ వచ్చేది. ఇప్పుడు 30 ఏళ్ళ వాళ్ళు ఎవరు చూసినా షుగర్ ఉంటుంది. సో షుగర్ వచ్చిన 20 ఏళ్ళు అంటే వాళ్ళకి 50 ఏళ్ళే ఉంటుంది. సో అప్పటికే లివర్ సిరోసిస్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి వాళ్ళు కూడా ట్రాన్స్ప్లాంట్కి అర్హులు అవుతున్నారు. సో ఇంతకు ముందు లాగా కాదనమాట ఇప్పుడు. సో ఒబేసిటీ అనేది బాగా ఎక్కువైపోతుంది. కరోనా వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది ఒబేసిటీ అనేది. సో ఒబేసిటీని తగ్గించుకోవాలంటే రోజు 1 గంట సేపు ఎవరికి తోచిన వ్యాయామం వాళ్ళు చేయాలి. కొంతమంది వాకింగ్, కొంతమంది జిమ్ జాయిన్ అవటం, కొంతమంది యోగా, అలాగే ఎవరికి తోచింది వాళ్ళు చేస్తే ఉబకాయం సమస్య తగ్గితే లివర్ సిరోసిస్ రాకుండా నివారించగలం. నెక్స్ట్ మూడోది ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. సో ఈ 2 హెపటైటిస్ సికి అయితే మెడిసిన్స్ ఉన్నాయి, ఇంతకు ముందు అయితే లేవు, ఇప్పుడైతే మెడిసిన్స్ ఉన్నాయి. సో దానికి మెడిసిన్స్ వాడుకుంటే సిరోసిస్ స్టేజ్ దాకా వెళ్లకుండా సరిపోతుంది. నెక్స్ట్ హెపటైటిస్ బి, దానికి దీర్ఘకాలిక మెడిసిన్స్ ఉన్నాయి, అంటే క్యూర్ లేదు కానీ దీర్ఘకాలికంగా వాడుకుంటే సిరోసిస్ స్టేజ్ దాకా వెళ్లకుండా సరిపోతుంది.
నెక్స్ట్ ఇవన్నీ కాజెస్. కొంతమందికి సిరోసిస్ వస్తుంది, కాజ్ ఏంటో మనకు తెలియదు, సో దాన్ని క్రిప్టోజెనిక్ అంటారు. అండ్ ఇంకొంతమందికి ఏమో జన్యు లోపాల వల్ల, అంటే ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్, వాళ్ళ పేరెంట్స్కి ఉంటుంది, వీళ్ళకి కూడా లివర్ ప్రాబ్లమ్ వస్తుంది. సో అది కనుక సిరోసిస్ స్టేజ్కి దాకా వెళ్ళి కాంప్లికేషన్స్ వస్తే దానికి కూడా ఫైనల్గా పరిష్కారం అనేది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రం. ఎలా గుర్తిస్తారు ఏంటి లివర్ చెడిపోయింది? సో లివర్ చెడిపోయిందని గుర్తించడానికి ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఇనీషియల్గా లివర్ ఫస్ట్ అంటే లివర్ స్టేజెస్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్, సిరోసిస్. సో ఇనీషియల్గా ఫ్యాటీ లివర్ కానీ ఫైబ్రోసిస్ కానీ సిమ్టమ్స్ ఏమి ఉండవు. అంటే మనకి బయటికి లివర్కి ప్రాబ్లం ఉందని బయటికి సిమ్టమ్స్ ఏమి ఉండవు ఇనీషియల్గా. ఓన్లీ దేనికైనా మనం స్కాన్ చేయించినప్పుడు, దేనికైనా మనం సిటీ స్కాన్ చేయించినప్పుడే అప్పుడు ఇవి తెలుస్తాయి అన్నమాట. సో ఇనిషియల్గా లివర్లో చేంజెస్ ఉన్నాయని తెలుసుకోవాలంటే ఓన్లీ థింగ్ స్కాన్ చేయించుకోవాలి. తర్వాత లివర్ సిరోసిస్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. ఏంటి? జాండీస్, ఆకలి లేకపోవటం, కడుపు ఉబ్బరం, రక్తపు వాంతులు, రక్తపు విరోచనాలు, పొట్టలో నీరు చేరటం, లేకపోతే కోమాలోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ లివర్ చెడిపోయింది అనే చెప్పడానికి లక్షణాలు అన్నమాట. సో ఇంత దాకా వచ్చింది అంటే లివర్ కంప్లీట్గా పోయిందని అర్థం. ముందుగానే తెలుసుకోవాలి అంటే చెకప్ చేయించుకోవాలి. ముందుగానే లివర్ బ్లడ్ టెస్ట్లు, లివర్ చెకప్ 6 monthsకి 1 yearకి అలా చెకప్స్ చేయించుకుంటా ఉంటే తెలుస్తుంది లివర్ ఎట్లా ఉంది, కండిషన్ ఏంటి అనేది. సో మందు తాగే వాళ్ళకి కామెర్లు ఉన్నప్పటికీ కొంతమందికి ఓన్లీ ఫ్యాటీ లివర్ వరకే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే మందు మానేస్తే అది రివర్సిబుల్, కానీ మందు ఇంకా ఫ్యాటీ లివర్ ఉన్న మందు తాగుతూ ఉంటే అది ఆ నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్ స్టేజ్, ఆ నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్ స్టేజ్కి వెళ్తుంది. సో ఇనీషియల్గా తెలుసుకోవాలి. అందుకే మందు తాగే వాళ్ళందరికీ నేను స్కాన్ చేపిస్తాను. ఎందుకు అంటే వాళ్ళకి లివర్ ప్రాబ్లం ఉందని చెప్తేనే కదా వాళ్ళు మందు మానేసేది. సో ఫస్ట్ ఇనీషియల్గా స్టేజెస్లో మనకి లివర్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవాలంటే స్కాన్, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటేనే తెలుస్తుంది. అది ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది. సో ఇంక నేను చెప్పిన సింప్టమ్స్ అంటే కామెర్లు, పొట్టలో వాపులు, రక్త వాంతులు, విరోచనాలు ఇవన్నీ వచ్చినాయి అంటే లివర్ డీకంపెన్సేట్ అయిపోయిందని అర్థం. సో ఇంకా ఆ స్టేజ్లో మనం ఇనీషియల్గా ట్రీట్మెంట్ అవి కంట్రోల్ చేయడానికి ఇచ్చి దే ఆర్ ద బెస్ట్ క్యాండిడేట్స్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అసలు ఇంకా అలవాటు లేదు ఎందుకు? ఒక 10% రీజన్ లేదు. ఇప్పుడు చెప్పాను 90% మనం చెప్పిన కారణాలు, 10% రీజన్ ఏమి ఉండదు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా లేకుండా ఉండొచ్చు. ఇప్పుడు హిస్టరీలోకి వెళ్తే నేను చెప్పాను కదా వంశపారంపర్యంగా రావచ్చు, అది కూడా చాలా తక్కువ కాదు. కొంతమందికి కారణాలే ఉండవు. బతికి బయటపడ్డారు సార్.